ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము సాధన చేస్తే, కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అనేటువంటి పాట చాలా కాలం నుండి అందరం వింటూ ఉంటాం. కృషి, సాధన, దాన్నే అభ్యాసం. ఇలా మనం సాధన గురించి ఈ సమయంలో బైబిల్ అంటే సాధన ఏం చేస్తే, సాధన చేస్తే అన్నీ సాధ్యమే. సాధన లేకుండా ఏది కూడా చేతన కాదు, చేయలేము. కృషి చేయాలి, దాని మీద అభ్యాసం చేస్తే, అలవాటు చేసుకుంటే, పట్టుపడితే ఏదైనా సరే, ఎవరికైనా సరే సాధ్యమే అని మనందరికీ తెలిసిన సత్యమే. దీని గురించి బైబిల్ 1 తిమోతి పత్రిక 4:8 ఏముందంటే, 1 తిమోతి పత్రిక 4:8 ఏముంటుందంటే, శరీర సంబంధమైన సాధకం కొన్నాళ్ళ మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ వాగ్దానములతో కూడినందున అది అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరం అంట. మరలా చెప్తున్నానండి, శరీర సంబంధమైన సాధకం అది కొన్నాళ్ళు వరకే, కొంచెం మట్టుకే ప్రయోజనం అంట, కొంచెం మట్టుకే. కానీ దైవభక్తి సాధన ఇప్పటి జీవములోను, అంటే బ్రతికున్నంత వరకు భూమి మీద, అలాగే రాబో లోకములోను కూడా, రాబో జీవం అంటే నిత్య జీవములో కూడా ఇదే మనకు ఎంతో ప్రయోజనకరము, ఉపకారము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక శరీర సంబంధమైన సాధకాలు, ఉదాహరణగా ఎవరికైనా మంచోళ్ళైనా, ఆరోగ్యం కలిగిన వారైనా, అనారోగ్యంతో ఉన్న డాక్టర్లు చెప్పేది ఏంటంటే వాకింగ్, జాగింగు, జిమ్ము, ఇంకా ఎక్సర్సైజు, ఇంకా ఆసనాలు చేయండి అని రకరకాలుగా మనకు చెప్తూ ఉంటారు. అలవాటు లేని వాళ్ళు ఫస్ట్లో ఇబ్బంది పడతాం. నడక అలవాటు లేని వాళ్ళు, ఆసనాలు చేయటం అంత అలవాటు లేని వాళ్ళు జిమ్కి వెళ్ళినాక అక్కడ ఆ చేసేటువంటి ఆ యొక్క ప్రక్రియలు అన్నీ చేయటం చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. మొదట ఎవరికైనా ఏదైనా అది బాధగానే ఉంటుంది, ఇబ్బందే. కానీ దానిని అలవాటు చేసినప్పుడు, దాని మీద కృషి చేసినప్పుడు, దాన్ని నేర్చుకోవాలి. ఏమైనా సరే, సైకిల్ నేర్చుకోవాలి, కారు నేర్చుకోవాలి, అలాగే ఫలానా ఒక పని నేర్చుకోవాలి, ఒక టాలెంట్ పొందాలి, ఒక సిస్టమ్ నేర్చుకోవాలి, ఒక ఎడిటింగ్ నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి. అలాగే ఏదైనా సరే మనిషి పట్టుబట్టి అభ్యాసం చేసి కృషి చేస్తే, దాని మీద ఎఫర్ట్, దాని మీద ఒక శ్రద్ధ, దాని మీద ఒక పట్టు, దానిపైనే ఒక విధమైనటువంటి ఆశతో దాని మీద మమకారం పెట్టుకుంటే ఏదైనా మనిషి చేస్తాడు. అయితే శరీర సంబంధమైనవి అన్నీ కూడా, ఏదైనా సరే ఈ భూమి మీద జీవించడానికి మనిషికి అనేక రకరకాలైన ఉద్యోగ, వ్యాపార, రకరకాలైనటువంటి జీవనోపాధి సంబంధమైన అనేక వృత్తులు, పనులు రకరకాలైనవి ఉన్నాయి. రాజకీయాలు చేసే రాజకీయ నాయకులకు రాజకీయములో వాళ్ళు ప్రసిద్ధి, వాళ్ళు సాధన చేయాల. సాధన లేకుండా వాళ్ళు రాజకీయం చేయలేరు, పరిపాలించలేరు. అందరికీ సాధన అవసరమే. ఇంట్లో వంట చేయాలంటే వంట నేర్చుకోవాలి, ఎలా వండాలి, ఎలా టేస్టీగా రావాలి. ఇల్లు కట్టాలన్నా, బిల్డింగ్లు కట్టాలన్నా అది ఎట్లాగా, దానికి తగినటువంటి సాధన.
అన్ని సాధనే. సాధన లేకుండా ఏది చేసినా చెడిపోతాయి. పాట పాడాలన్నా దానికి సాధన చేయాలి. దానికి చక్కనటువంటి గానం, చక్కని విధంగా వాయిస్ స్వరాన్ని సమకూర్చుకుని మంచిగా పాడితేనే ఆ పాటకి అందం వస్తుంది. వినేవాళ్ళకి బాగుంటుంది, పాడుతున్న వారి హృదయం కూడా ఆనందిస్తుంది. అలాగే ఇవన్నీ భూ సంబంధమైన, శరీర సంబంధమైన, జీవన సంబంధమైన సాధనాలు, సాధకాలు. అలాగే యాక్టింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా రిహార్సల్ ఉంటాయి, ప్రాక్టీస్ ఉంటాయి, కృషి ఉంటుంది, అభ్యాసం ఉంటుంది. అభ్యాసము, కృషి, వాటిపైన ఏకాగ్రత, వాటిపైన ఒక పట్టు. లేకపోతే క్రికెటర్స్ అయినా, ఆటగాళ్ళైనా, పాటగాళ్ళైనా, డాక్టర్లైనా, యాక్టర్లైనా, లాయర్లైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా, పాలించేవాళ్ళైనా, పాలేరు పని చేసేవాళ్ళైనా, ఎవరి వృత్తిని బట్టి వాళ్ళు, ఎవరి పనిని బట్టి వాళ్ళు దాని మీద సాధకం చేయనట్లయితే వాళ్ళు చేసేది వ్యర్థమైపోతుంది. చదువుకునే పిల్లలు చదువుల మీద అన్నీ ఎవరు వృత్తికి తగ్గట్టుగా, ఎవరి స్థితికి తగ్గట్టుగా ఆయా విధాలుగా అన్ని విషయాల్లోనూ సాధకం చేస్తేనే అన్నీ సాధ్యమవుతాయి. లేదా అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయిపోతాం. అన్ని విషయాల్లోనూ కూడా అపజయమే వస్తుంది. అందుకనే సాధన చేస్తే అన్నీ సాధ్యమే. మరి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సాధన దేని మీద చేయాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ సాధనలో ఒక 4 విషయాలు మీతో పంచుకుంటా. ఒకటి, భక్తి సాధన చేయాలి. భక్తి. మొదటి తిమోతి పత్రిక 6:6లో ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 6:6లో ఉంటుంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధన. సంతుష్టి. చూడండి, మనం చేసే భక్తి మనకు తృప్తినివ్వాలి. ఫస్ట్ ఎవరో భలే ప్రార్థన చేస్తున్నారు, భక్తి పనులు, పైకి భలే భక్తిగా ఉన్నారు అని మెచ్చుకుంటే మనకేమొస్తుంది? పైన చూసేవాళ్ళు మెచ్చుకుంటున్నారు, చూసేవాళ్ళు, వినేవాళ్ళు, మన గురించి తెలిసిన వాళ్ళందరూ మెచ్చుకుంటే వచ్చేదేమీ లేదు. ముందు మనకు భక్తిలో సాటిస్ఫాక్షన్ కలగాలి, సంతృష్టి. భక్తి సంతుష్టిగా ఉండాలి. అనగా నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ బైబిల్ ధ్యానం, నువ్వు మందిరానికి వెళ్ళుట, వచ్చుట, ఇచ్చుట, అలాగే పరిచర్య చేయుట, దైవ భక్తి సంతుష్టికరంగా చేస్తున్నావా? అయ్యో, నేను ఈ ప్రార్థనకి వెళ్ళలేకపోయాను, ఈ బైబిల్ చదవలేకపోయాను, నేను చేయవలసిన భక్తి చేయలేకపోతున్నాను అని ఒక అసంతృప్తిగా నీవు ఉన్నావు అనుకో, సాధన చేయట్లేదు. నువ్వు సాధన చేయకపోతే చేతకాని వారు అయిపోతారు. అన్ని విషయాల్లో కూడా కురింగిపోతావు. మనస్సాక్షి గద్దిస్తుంది. పైకి క్రైస్తవుడుగా, పైకి దైవజనుడుగా నీవు ఉన్నా, నీ అంతరంగం నిన్ను పీడిస్తూనే ఉంటుంది. నీలో ధైర్యం ఉండదు, నీలో దైవికమైన సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. పేరుకు పాట పాడతావు, పైకి మందిరానికి వెళ్తావు, పైకి ఏదో అందరిలో ఒకలాగా ఉంటావుగా తప్ప హృదయంలో నెమ్మది ఉండదు, హృదయంలో సంతృష్టి ఉండదు. చూడండి, ఎప్పుడైనా కొన్ని గృహాలకి మేము ఎప్పుడైనా భోజనాలకు మనం వెళ్ళినప్పుడు, చుట్టాలు కానీ స్నేహితులు కొన్ని సమయాల్లో వాళ్ళు ఏమంటారంటే, నాకు ఏదో వండాను కానీ, నా చేతనైన విధంగా ఏదో వండాను కానీ నాకు సంతృష్టి లేదు. ఎందుకనగా ఏదో వచ్చి రానట్టు కొంచెం డౌట్ఫుల్గానే వండాను, కొంచెం నా భయంగా ఉంది అని వాళ్ళు వడ్డించిన వాళ్ళు, అంత ఖర్చు పెట్టి వడ్డించినటువంటి వాళ్ళకే బాధ వేస్తుంది. ఎందుకు? వాడు సరైన రీతిలో వండలేకపోయారు. సరైన విధంగా భక్తి చేయకపోతే, సరైన విధమైన నీ ఆత్మకు, నీ మనసుకు, నీ హృదయానికి
మనం చేసే మనకు సంతృప్తిని ఇవ్వకపోతే అది లాభంగా ఉండదు, లాభం ఉండదు. రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, ప్రార్థన చేస్తున్నావు, క్రైస్తవుడిగా జీవిస్తున్నావు, కానీ అది సంతుష్టిగా లేదు కనుక లాభకరంగా లేదు. అయ్యో దేవుని నమ్ముకున్నావు, నాకేం కలవట్లేదు, రావట్లేదు అని రకరకాల అసంతృప్తి. అలాగే మిమ్మల్ని చూసిన మన బంధువులు, స్నేహితులు కూడా అంటారు, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు, మీకు ఏమి లాభం కలుగుతుంది? ఎందుకనగా సంతుష్టి సహితమైన భక్తి నువ్వు చేయట్లేదు కనుక లాభం లేదు. మామూలు లాభం రాదు, గొప్ప లాభం. దేవుడు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏదీ లేదు. కానీ ఎందుకు నువ్వు అనుకున్నది సాధ్యం అవ్వట్లేదు? ఎందుకు నువ్వు అనుకున్నది అవ్వట్లేదు? దేవుని దగ్గర నువ్వు సరైన విధముగా, సంతుష్టికరంగా, సరైన రీతిలో నువ్వు దేవుని దగ్గర మొరపెడతలా. దేవుని వాగ్దానాలు పట్టుకుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారం, బైబిల్ ఏం చెబుతుంది? ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్త ప్రకారం అడిగితే దేవుడు అతనికి అది దయచేస్తాడు అని యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడు చూపు పొందినాక చెప్పిన మాట అది. దేవుణ్ణి అడిగి పొందుకోమని దేవుడు చెప్తున్నాడు. నా యందు మీరు మీ యందు ఉన్న మాటలు ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టం అడగండి, నా నామున మీరేమడిగినా దాన్ని నేను చేస్తా. అడుగుడు ఇవ్వబడును, వెదకండి దొరుకును అంటున్నాడు దేవుడు. సంతుష్టికరంగా ఉండవలసిన ఉపవాస ప్రార్థన చేయట్లే, సంఘ క్రమాలు, సంఘ సహవాస నియమాలు, వాక్య క్రమాలు, పద్ధతులు పాటించట్లే పోతున్నావు కనుక నీకు సంతృప్తి కలగటం, సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో ఏదో వెళ్తున్నాంలే, నమ్ముకున్నాంలే, పొందేములే, అనే నిన్ను అణిచివేస్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని. నిర్లక్ష్యమే. కనుక నీ భక్తి నీకు గొప్ప లాభ సాధన అవ్వాలి. సాధన భక్తి అందు సాధన చేయాలి, ప్రార్థన సాధన చేయాలి. పుడతా మనం ఎవరు నేర్చుకోవాలా? ఉపవాసాలు ఉండటం కానీ, ప్రార్థన చేయటం కానీ, బైబిల్ చదవటం కానీ, భక్తిలో జీవించటం కానీ ఎవరికి తెలీదు. బోధిస్తున్న నాకు ఏమి తెలీదు. కానీ సాధన చేయటం ద్వారా ఈ భక్తి గొప్ప లాభ సాధన, గొప్ప లాభం, గ్రేట్ బెనిఫిట్ అవుతుందండి. భక్తి సాధన ఎంతో ప్రాముఖ్యమైంది కనుక విశ్వాసములో, ప్రేమలో, సాత్వికములో, ఓర్పులో, వీటన్నిటిలో అభ్యాసం చేసుకోవాలి. వీటన్నిటిలో సాధన చేసుకోవాలి. భక్తి జీవితం, భక్తికి తగిన విషయాలలో మనము సాధన చేస్తే సమస్తం సాధ్యమే. కనుక సంతుష్టి సహితమైన భక్తిని సాధకం చేయాలి. చూడండి బైబిల్ ఏం చెబుతుందో ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో అని బైబిల్ సెలవిస్తుంది. దేవభక్తి విషయంలో 1 తిమోతి 4:7 ఉంది. 1 తిమోతి పత్రిక 4:7 ఉంది. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలంటే ముందు ముచ్చట్లు ఆపాలి. అపవిత్రములైన ముసలం ముచ్చట్లు అంటే పనికిరాని మాటలు, పనికిరాని సమావేశాలు, పనికిరానటువంటి సంభాషణలు, పనికిరానటువంటి విషయాలు మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవి ఏవో పనికిరాని మాటలు. వాటికి బైబిల్ పెట్టిన పేరేంటంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. వీటిని పెంట విసర్జించినట్టు విసర్జించాలంట. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, ఎవరో చేయరు. చదివే పిల్లలకి వాళ్ళ కాళ్ళు కలిగి చదివేయాలని ఆశ ఉంటేనే తల్లిదండ్రులైనా చదివించగలరు. ఆ చదువు తగిన పెట్టుబడి ద్వారా ఫలితం వస్తుంది. ఏదో తల్లిదండ్రులకు చదవాలి నా కొడుకు, చదవాలి నా కూతురు అని వాళ్ళు ఎంత ఖరీదైన కాలేజీలో జాయిన్ చేసినా, ఎంత
కాస్ట్ అంటే ఎంత ఖరీదైన ఫీజులు పెట్టినా అసలు చదవాలనే మనసు ఆ స్టూడెంట్కి లేనప్పుడు, చదవాలనే ఆ కోరిక పిల్లలకి లేనప్పుడు తల్లిదండ్రులు ఏం చేయగలరు? అలాగే నీకు నీవే భక్తి విషయంలో సాధకం చేయకపోతే విశ్వాసులారా, క్రైస్తవులారా, ఎవరు నీకు ఎంతకాలం ఎవరు నీ భక్తి విషయంలో నిన్ను సాధకం చేస్తారు? ఎవరికి వాళ్ళే తింటాం కదా, ఎవరికి వాళ్ళే ఆకలేదో గుర్తిస్తాం కదా, అవసరాలేదో తెలుసుకుంటాం కదా. నాకు ఇది కావాలి, అది కావాలి, దాని గురించి అడుగుతాం, దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించి ఎలా పొందుకోవాలనేది ఆశిస్తూ దాని గురించి వెతుకుతూ ఉంటాం, పొందుకుంటాం. అలాగే భక్తి విషయంలో కూడా నీ భక్తి ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, దేవునిలో నువ్వు ఆత్మలో సంతుష్టికరంగా ఎదగటం ఎలాగో నీకు నీవే చేసుకోవాలి. ప్రాక్టీస్ నీకు నీవే కృషి చేయాలి, నీకు నీవే నేర్చుకోవాలి. ఎవరు కూడా ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులైనా సరే, స్నేహితులైనా సరే, భర్త అయినా భార్య ఎవరైనా సరే, ఎవరు తోడుంటారు, ఎవరు ఎంతకాలం మనల్ని నడిపిస్తారు? ఎవరైనా మాకు గురువులు నేర్పించారు. గురువులు అప్పుడు 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రాక్టికల్గాను స్టడీ పరంగా మాకు ఎప్పుడూ నేర్పించరు, ఎప్పుడు ఉండరు. మనతో ఎల్లప్పుడూ కూడా ఉండేది ఒక దేవుడు మాత్రమే. ఆ దేవుడు మనల్ని మెచ్చి దీవించాలంటే ఆయనకు తగిన భక్తి చేయాలి. మనం ఆ భక్తి ఏదో మనకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి, మనకు తృప్తినివ్వాలి. దానికి మనం ఏం చేయాల్సిన పని, ముసలమ్మ చోట్ల విసర్జించాలి పనికిమాలిన మాటలు, పనికిమాలిన సంభాషణలు, పనికిమాలిన సరసాలు, ఉపయోగపడినటువంటి మాటలు ఎందుకు పనికిరావు అన్ని తోసేయాలి. నీకు నీవే, నాకు నేనే. ఇప్పుడు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే బాధపడతాం కదా. అన్న అనే స్త్రీకి పిల్లలు లేరు, సంతానం లేరు, భర్త ఎంత బతిలాడినా ఇంకో ఎంత వద్దులేమ్మా పిల్లలు లేకపోయినా పర్లేదే అని చెప్పిన ఆమె ఇల్లా తనకు తానే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి పొందుకోలా. సొలొమోను జ్ఞానం కావాలని పొందుకోలా. ఎవరు నేర్పారు ఆయనకి? నీకు నీవే సాధకం చేసుకో, దైవభక్తి సాధన. దీన్ని ఇక మనం ఇలా చదువుకుంటా మనం వెళ్ళిపోతే భక్తి సాధన ఎలా ఉండాలి అంటే నీకు సంతృప్తికరంగా ఉండాలి, నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. భక్తి సాధన గొప్ప లాభం. ఈ ప్రపంచంలో, భూమి మీద, లోకములో ఏదైనా లాభకరమైంది ఉందా? అది కూడా గొప్ప లాభం వచ్చేది ఏదో చెప్పనా? అది భక్తి సాధన అండి. నువ్వు ఎవరైనా సరే ఇది కాదులే, అది కాదులే అని అటు ఇటు తిరిగి ఎక్కడెక్కడ తిరిగి చివరికి వచ్చేది ఇక్కడికే, దేవుని దగ్గరికి వచ్చి భక్తి సాధన చేయాల్సిందే. ఆ భక్తి సాధనే, ప్రార్థన జీవితమే, ఆత్మీయ జీవితమే, విశ్వాస జీవితమే, ఉపవాసమే, కన్నీళ్ళే, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి తగ్గించుకొని దేవునికి నిన్ను అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తాను తగ్గించుకున్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? అలా కాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నం చేసి మనసుకు చోట మనిషికి చోట అన్నట్టు అడియాశలతో లోకమంతా తిరిగేసేసి కాళ్ళు అరిగేలాగా, కన్నులు చూపు పోయేలాగా, చెవులు మందమెక్కే, చెవుడు వచ్చేలాగా, కాళ్ళు అరిగేలాగా, దేహంలో ఉన్న అన్ని పాట్లు పోయేలాగా మరి అంత వీక్ అయిపోయి బలహీనమై చివరికి వచ్చేది మాత్రం దేవుడి దగ్గర రావాల్సింది ఎవడైనా సరే. ఎందుకనగా బైబిల్ చెప్పే మాట ఎప్పుడు కూడా తప్పదు. అందుకనే భక్తి సాధన చేయి. నేను ఈ సమయంలో ఇంకా 4-5 విషయాలు చెప్తాను అనుకున్నా కానీ నాకు సమయం మరి దీనికే ఎక్కువైంది కనుక ఈ షార్ట్ మెసేజ్ గొప్ప లాభకరమైనది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఇది. గొప్ప లాభం, సంతుష్టి సహితమైన భక్తి. నీ భక్తి, నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇవ్వాలి, నీకు బలాన్ని ఇవ్వాలి, నీకు ఆనందం ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి.
అలాంటి తృప్తి పొందే భక్తి సాధన నువ్వు చేయగలుగుతున్నావా? నీ భక్తి, నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మీయ జీవితం నీకు తృప్తినిస్తుందా? నీకు నెమ్మదినిస్తుందా? ఏమున్నా ఎవరున్నా ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా అసలు ప్రార్థన చేసే నాకు ఎంతో ఆనందం ఉంది, మందిరానికి వెళ్ళాను ఎంతో సంతోషం ఉంది, సర్వ సంపదలు దొరికినట్లుగా వేలాది విస్తారకమైన కలివి వెండి బంగారాలు నాకు దొరికినంత ఆనందముగా ఉన్నాయా? మందిరంలోకి వెళ్ళి వాక్యం విన్నప్పుడు, బైబిల్ చదివితే ఉందా నీకు ఇలాంటి తృప్తి? సర్వ సంపదలు దొరికినంత సంతృప్తి నీకు కలుగుతుందా వాక్యం ద్వారా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఆయన సన్నిధిలో నిత్య సంతోషాలు, నిత్య సుఖాలు. ఆయన సన్నిధిలో దేవుని సంతోషం ఉంటుంది. దేవుని మందిరములకు వెళ్ళి, అందుకని దేవుని మందిరములకు ఎప్పుడు వెళతానా, ఎప్పుడు ప్రార్థన అని ఆశపడి ఆనందించిన భక్తులు ఎంతోమంది బైబిల్లో మనకు చూస్తున్నాం కదా. ఇన్ని తెలిసి కూడా నీకు తృప్తినిచ్చేటువంటి, నీకు సంతృప్తి, తృప్తి వేరు, సంతృప్తి వేరు. అది కూడా గొప్ప సంతృప్తి, గ్రేట్ సాటిస్ఫాక్షన్, గొప్ప సంతృప్తి దైవభక్తి ఒకటి మాత్రమే. భక్తి చెయ్యి, భక్తి లేక శక్తి లేదు, భక్తి చేయలేక శక్తి లేదు. ఎంతోమంది భక్తి చేస్తారు కానీ శక్తి లేని భక్తి. ప్రార్థనలో బలం ఉండదు, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితం సారం. చూడండి, మీరు సారం లేని భోజనాలు చేస్తారా? సారం లేని ఆహారం తింటారా ఎవరైనా? సరిపోని సంపాదన, చాలని సంపాదన అంటే ఎవరైనా ఇష్టపడతారా? చాలని బట్టలు ఎవరైనా వేసుకుంటారా? చాలంది అంటే ఎవరికైనా ఇష్టమేనా? మరి నీ భక్తిలో ఎటూ కాకుండా నులివెచ్చగా, బలహీనంగా, భక్తిహీనంగా, అసంతృప్తిగా ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడుగా, బలహీన క్రైస్తవుడిగా, సైతాను చేతిలో ఒక బానిసగా ఎంతకాలం ఊగిసలాడుతూ ఉంటారు? అది నీకు లాభం కాదు, నష్టమే అని. అందుకని అంటారు చాలామంది, సరైన భక్తి చేయలేక, ఈ సంతుష్టి సహితమైన దైవభక్తి చేయటం చేతకాక చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నాం కానీ ఏదైనా బలమైన ఒక సాక్ష్యం చెప్పు, దేవుని కార్యం జరుగుతున్నా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ భక్తి వాళ్ళకే తృప్తినే ఉంటారు, సరైన భక్తి చేయలేక, సంతుష్టి సహితమైన భక్తి చేయట్లేదు కనుక. ఈ తేనె కంటే, తేనె దారాల కంటే మధురం అంటాడు ఒక భక్తుడు. ఏది? దేవుని వాక్యం. అంత టేస్టీగా నీకు దేవుని వాక్యం అనిపిస్తుందా? అసలు చాలామంది వాక్యం వింటారు కానీ దాన్ని గ్రహించరు. కొంతమంది గ్రహిస్తారు కానీ నాకెందుకు గ్రహించు, మళ్ళీ అనుసరించరు, గైకొనరు. మరి బైబిల్ ఏం చెప్తుంది? గైకొన్నవాడు ధన్యుడు. మీరు వాక్యం వినువారు మాత్రమే, వినేవారుగానే ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వాళ్ళే ధన్యులు, దీవించబడతాం. కనుక దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన సార్వత్ర సంగమా, క్రైస్తవులారా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రపంచంలో ఏ మూలనున్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ బస్తీలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ స్థలంలో ఉండి ఈ మాటలు వింటున్నా, నీవు చేసే భక్తి నీకు సంతుష్టిగా ఉందా? నీకు తృప్తినిస్తుందా? ఒక్కసారి పరీక్షించుకో. నీ చేసే భక్తి నీకు తృప్తినివ్వాలంటే నీకు నీవే సాధకం చేసుకో. భక్తిలో నేను ముందే చెప్పాను, ఈ జీవన సంబంధమైన అనేక సాధనాలు ఉన్నాయి బతకటానికి మనిషి. మరి ఆత్మీయ జీవితంలో అసలైన సాధకం ఏంటంటాడు? దైవభక్తి సాధకం ఇహమందు పరమందు ఎప్పుడూ ప్రయోజనకరమైంది, లాభకరమైంది, అన్ని విషయాల్లో ఉపయోగపడేది, మనకు ఎంతో ఆశీర్వకరమైంది దైవభక్తి సాధన. మరి ఈ భక్తి సాధన మీరు, మీ కుటుంబం అందరూ చేసి దేవుని యొక్క మహాదీవులు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.